థ్యాంక్ యూ. ఏవప్పా సప్పటి లేకుండా సప్పగా కూర్చున్నారు, గట్టిగా కొట్టండి. ఎట్లా ఉండాలి రెడ్డిలు అంటే? సో అందరు మంచిగా భోజనం చేశారా? సో మంచిగా తిన్నారు కదా? సో చప్పలు కొట్టమంటే చాలా చప్పగా కొడుతున్నారు. ఇప్పుడు అందరి చేత చప్పలు కొట్టిస్తాను చూడండి. పెళ్ళై సంతోషం ఉన్న మగవాళ్ళు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. సార్ ముందు లైన్లో ఈయన కొట్టట్లేదు సార్. సార్ నా క్వశ్చన్ అర్థమైందా? పెళ్ళై సంతోషం ఉన్న మగవాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి అన్న. బాబాయ్ చూడు 2 చేతులు పైకైతే ఉత్సాహంగా కొడుతున్నాడు. చప్పలు కొట్టే వాళ్ళు 2 రకాలండి. ఒకటి కొట్టకపోతే బాగోదు, పక్కన చూస్తున్నాడు కొట్టాలి అనేటోళ్ళు. ఏదండి గుంపులో కింద నలుగున్నారండి. కొంచెం సంతోషంగా ఇప్పటి వరకు చక్కగా మా కావ్య గారు చాలా చక్కగా మీ అందరికీ ఎనర్జెటిక్గా చప్పలు కొట్టించారు. సో ఇప్పుడు మీ అందరి కోసం ఒకసారి రైట్ హ్యాండ్ అందరూ చూపించండి. లెఫ్ట్ హ్యాండ్ 2 చేతులు పైకెత్తండి ఒకసారి. వెనకాల బాబాయ్ గారు 2 కాళ్ళు ఎత్తుతున్నారు. అలాగే గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఉత్సాహంగా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా రెడ్డి సోదరులకు అలాగే అన్నలకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు చక్కటి అవకాశం కల్పించినటువంటి మా కమిటీ వారికి పెద్దలకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి కోసం సరదాగా కాసేపు మీ అందరు చక్కగా నవ్వుకునే కార్యక్రమం చేస్తాను. సరదాగా నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే హీరోయిన్ అనుష్క గారికి స్వయంవరం పెట్టారండి. ఎవరైతే వచ్చి అరుంధతి సినిమాలో ఉన్న డైలాగ్ని పర్ఫెక్ట్గా చెప్తారో వారికి అనుష్కని ఇచ్చి పెళ్లి చేయడానికి చాలామంది డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అరుంధతి సినిమా ఎంతమంది చూశారు ఇక్కడ? మీరు చూడపోయినా పర్లేదు, జెమినీ టీవీలో నెలకు 2 సార్లు చూపిస్తాడు. అరుంధతి సినిమాలో నేను వదల బొమ్మల డైలాగ్ మనందరూ బాగా తెలుసు. ఆ డైలాగ్ ఎవరైతే కనుక పర్ఫెక్ట్గా చెప్తారో అనుష్కనిచ్చి పెళ్లి చేస్తామనగానే ఒక్కొక్కరు సమాధి లోపల నుంచి సమాధి భద్రకొట్టమని డైలాగ్ చెప్తారు. ముందుగా ఒరిజినల్ డైలాగ్ మీ అందరి కోసం. మరణం నేను ఎవరా? పశుపతి, అఘోరాధిపతి. అమ్మ అరుంధతి, నేనమ్మ నీ బావని పశుపతిని. 80 ఏళ్ళుగా సమాధిలో నలిగిపోతున్నా. రా 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 రావే వసే అరుంధతి, నీకు పెళ్ళ. 80 ఏళ్ళుగా పగ తీరని పిశాచిన కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధులకు పెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల్లా. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని ఎవరైతే పర్ఫెక్ట్గా చెప్తారో అనుష్కనిచ్చి పెళ్లి చేస్తామనగానే ఒక్కొక్క కమెడియన్స్ హీరోస్ వచ్చారండి. సమాధి లోపల నుంచి డైలాగ్ చెప్తారు. ముందుగా ఇదే డైలాగ్ చెప్పడానికి స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి గారు, ఆయన స్టైల్లో కనుక ఆయన పశుపతి క్యారెక్టర్ వేసి ఉంటే ఎలా ఉండేది? ఓ అరుంధతి గబ్బుదానా, ఏమి సమాధిలో పెట్టినావా? నేనమ్మి నీ బావని పశుపతిని మాట్లాడుతున్నాను. మా నాయన షీటిగండం ముసలోడు, వీడి బండ బడవ సమాధి గండం అని చెప్పకుండా పోయినాడే గబ్బున కొడుకు. అరుంధతి వచ్చి సమాధి బదులు కొడతావా? నెత్తి మీద బాంబు వేయమంటావా? అశపో నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు గబ్బుదానా. రాత్రంతా రచ్చ చెబుతున్నావే. అరుంధతి నేనమ్మి నీ బావని పశుపతిని మాట్లాడుతున్నాను. 80 ఏళ్ళు సమాధులు పెట్టి ఏం పీకినావు? సరే అమ్మి నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, పో గబ్బుదానా. అప్పటికి సమాధి బదులు కొట్టరు. నచ్చితే మనకి జిఎస్టీ ఏం లేదండి, గట్టిగా చెప్పలు కొట్టవచ్చు. మన నోవాటలలో ఏమీ జిఎస్టీ వేయలేదు. రైట్. ఇదే స్వయంవరంలో నెక్స్ట్ మన బాబుమోహన్ గారు అలియాస్ పాయ గారు, ఆయన వచ్చి ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? అమ్మా అరుంధతి బొమ్మాలి బొచ్చకో 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 మరదే ఎందుకో ఏమిటి ఎలా రాత్రంతా కల్లోకి వచ్చేసావమ్మా. ఒకటే ముద్దులు అమ్మాయి. నేనమ్మా నీ బావని పచ్చుపతి. నువ్వు సమాధి బద్దలు కొట్టపోయినా సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా. నల్ల పంది, ముళ్ళ పంది, అడవి పంది. బొచ్చకో 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 ఉంటానమ్మా. ఈ రకంగా చెప్తారు. అప్పటికి మన బాబుమోహన్ గారికి సమాధి బదులు కొట్టరు. నెక్స్ట్ మనకి పోసాని కృష్ణమురళి గారు, ఆయన ఎప్పుడు కూడా ఐ లవ్ యూ రాజా అని సీరియస్గా మాట్లాడతారు. అదే టీవీ డిబేట్లో అయితే చాలా సీరియస్గా మాట్లాడతారు. అదే టీవీ డిబేట్లో ఉన్న వాయిస్ని తీసుకుని డైలాగ్ చెప్తే, ఏవే అరుంధతి పిచ్చిదారా, బెట్టదారా,
పనికి వెళ్దాడా ఊరికినే అరుంధతి పెళ్లి చేసుకుంటావా అన్న 20 సంవత్సరాల సమాధానం పెడతావే పిచ్చిదారా. అబ్బా అరుంధతి, నేనమ్మా నీ బావుడు పశుపతిని, నేను మారిపోయా బంగారం. నువ్వు వచ్చి సమాధి బదులు కొడితే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే నాకు నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, వెళ్ళిపోతా మెంటల్లారా. ఐ లవ్ యూ. నువ్వు సమాధి బదులు కొడిపోయినా నువ్వు అంటే నాకు ఇష్టం బంగారం అరుంధతి. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ. అప్పటికి సమాధి బదులు కొట్టరు. కొంచెం కొత్తగా తీసుకోవాలనుకుంటే కమెడియన్ సప్తగిరి గారు ప్రేమకథ చిత్రం మన అందరూ బాగా తెలుసు. ఆయన కనుక భయపడుతూ ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఎవరే నువ్వు గ్రామాంతరవాసి కప్పలాగున్నావు, ఎక్కడికి రా అక్క వచ్చేసావా, ఊరుకునే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న, ఆ మాత్రం సమ్మతులు పెట్టేస్తావా? ఒరే చూదిరా ప్రవీణ, ఇది బొమ్మాలి కదా, దీన్ని అమ్మాలరా. 80 సంవత్సరాలు సమాధిలో పెట్టేసిందిరా, గులాబు జామ గడగడలాడిపోయినాయి. అక్క నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, వెళ్ళిపోతానబ్బా. ఆహా మగజాతిని తొక్కేస్తావా? వెళ్ళిపోతానమ్మా, ఉంటానమ్మా. చిత్తర కొట్టేసిందిరా. ఎవరే నువ్వు? ఆహా అట్నా. ఈ రకంగా మన కమెడియన్ సప్తగిరి గారు చెప్తారు. అప్పటికి సమాధి బదులు కూడా నెక్స్ట్ మన ఎంఎస్ నారాయణ గారు ఫుల్గా మందాగి సమాధి లోపల నుంచి పాట పాడుతూ డైలాగ్ చెప్తారు. అది ఎలా ఉంటుంది? మందు బాబులం మేము మందు బాబులం, మంద కొడితే మాకు మేమే మహారాజులం. వశ అరుంధతి, నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నన్ను పెళ్లి చేసుకుంటాను రెచ్చగొడతావా? రెచ్చగొడతావు 80 సంవత్సరాలు సమాధులు పెడతావా? ఫుల్ బాటిల్లా నిండుగా ఉండేవాడిని ఖాళీ బాటిల్ చేసావు కదా. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందో, ఎస్ అంటే చూడా. షే రావే, వచ్చి సమాధి బదులు కొట్టావు అరుంధతి. అప్పా ఐ లవ్ యూ అరుంధతి. సో ఈ రకంగా ఎంఎస్ నారాయణ గారు చెప్తారు. అండ్ ఇక్కడ చాలామంది కొంచెం కొత్తగా కనెక్ట్ అవ్వాలి, అందరూ కొంచెం సరదాగా నవ్వుకోవాలనుకున్నప్పుడు విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ? ఆల్మోస్ట్ అందరు చూసారు కదా. అర్జున్ రెడ్డి సినిమాలో ఇన్కేస్ కనుక విజయ్ దేవరకొండ కనుక ఈ పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు అరుంధతి? ఎవరు రావారు? ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాలు సమాధిలో పెట్టినావే. శివేంద్ర ఎంత గలీజ్గా ఉంది ఇది. ఏమన్నారా దాన్ని? శివ ఏమన్నానరా? మేడం ప్లీజ్ మేడం పెళ్ళి చేసుకోండి అన్నానరా. 80 సంవత్సరాలు సమాధిలో పెట్టిందిరా అది. అసలుకి ఎన్ని శంకి కానీ గలీజ్ మాటలు వస్తాయని చెప్పరా. నాకు కొంచెం కూడా పెగలేదురా. అరే శివ, ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకి ఎఫెక్ట్ అయితే మా లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా. నీ అమ్మ నా లైఫ్ అంతా ఈ సమాధే కనబడుతుంది, ఎఫెక్ట్ ఏముందిరా బొంగో. వచ్చే సమాధి బద్దలు కొట్టమని చెప్పరా. నాకు గలీజ్ మాటలు వస్తాయి రా శివ. సో ఈ రకంగా విజయ్ దేవరకొండ గారి యొక్క వాయిస్ని తీసుకోవచ్చు. నచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టచ్చు. అండ్ మా జబర్దస్త్ ఎంతమంది చూస్తారండి ఇక్కడ? చమక్ చంద్ర గారు కనుక ఇన్కేస్ పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఏమండి అరుంధతి గారు, మీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు. ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లం ఇంట్లో లేదే, బట్టే బస్దానా? అరుంధతి గారు పెళ్లి చేసుకుంటారా లేదా అన్నాను నా కరివేపాకు. నీ సూదిలో నా దారం, సాటి మగవాడిని చూడకుండా 80 సంవత్సరాలు సమాధులు పెడతావే బట్టే బాజానా? నువ్వు కనుక సమాధి బద్దలు కొట్టపోతే నేను కనుక పట్టు చీర కట్టిన నీ అమ్మ జయచమ్మతికి వస్తుంది. రావే అరుంధతి. ఈ రకంగా చంద్రగా తీసుకోవచ్చు. నచ్చిన గట్టిగా చెప్పలు కొట్టండి. అండ్ ఇప్పుడు నేను చేసే కాన్సెప్ట్ సరదాగా మీ అందరు నవ్వించడానికే ఈరోజు మన వాళ్ళందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారండి. అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలామంది రాజకీయ నాయకులు వచ్చి ఎవరైనా ఒక పద్యం చెప్తే వారికి మన సంస్థ ఆర్గనైజేషన్ తరపు నుంచి, మన రెడ్డి ఆల్ ఇండియా రెడ్డి ఆర్గనైజేషన్స్ తరపు నుంచి ₹1,00,00,000 బహుమానం ఇస్తా అన్నారండి. మరి ఈ ₹1,00,00,000 గెలుచుకోవడానికి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు అందరూ వచ్చి పద్యం చెప్తారు. అది ఎలా ఉంటుందో సరదా చేసి చూపిస్తాను. ఇది జస్ట్ ఫర్ ఫన్, అందరు నవ్వుకోవడం కోసమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ముందుగా ఒక్కొక్కరు ఈ వేదికపైకి వచ్చి మాట్లాడతారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు రాగానే ఆయన పద్యం చెప్తారు. ఓకే, పొలిటికల్ మిమిక్రీ అనేది సరదాగా మన వల్ల కొంచెం ఈ టైంలో కొంచెం కష్టం కాబట్టి మీ అందరి కోసం బ్రీత్లెస్ మిమిక్రీ అంటారు. అంటే 10 నిమిషాల్లో 100 వాయిస్ల్ని మనం అనుకరించే విధానం ఎలా ఉంటుందనేది చేసి చూపిస్తాను. ముందుగా మనందరి కోసం మనందరి దివంగత నేత
మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. అందరికంటే ఉత్సాహంగా నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లెమ్మ. మీ అందరి ఆప్యాయతను చూస్తుంటే, మీ అందరి విశ్వాసం చూస్తూ ఉంటే, రెడ్డులందరూ కూడా ఇదే ఐక్యమత్యంతో ముందుకెళితే రాష్ట్ర రాజకీయాలే కాదు, భారతదేశ రాజకీయాలు కూడా మార్చే శక్తి మన అందరికీ ఉందని చెప్తా ఉన్నాను. ఈరోజు మీ అందరూ అదే విధంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్తే అక్క, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే అనగానే మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సో మరి ఆయన కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? విచ్చేసిన వంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమలకు, చెల్లెమ్మలకు, ఆవలకు, తాతలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసిన శవేనంగా అన్నల్లో తమ్ముళ్ళు ఒకసారి గట్టిగా చెప్పులు కొడదామా? ఈరోజు ఎన్ని సంవత్సరాలు గడవని, ఎన్ని రోజులు గడవని ప్రతి గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, వైఎస్ఆర్ అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈరోజు శబీనంగా. మీ అందరి యొక్క విశ్వనీయత చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఆర్గనైజేషన్ ఉన్నతంగా దేశంలో ఉన్నతంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానన్నా సెలవు తీసుకున్న. జై వైఎస్ఆర్, జై రెడ్డి. థ్యాంక్ యూ. అండ్ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మిమిక్రీ చూస్తారు. ఇదేంటంటే కనుక ఇదే కాన్సెప్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమన్ టీవీ, ఆల్ మోర్ దెన్ ఆఫ్ టీవీ షోస్ చేశాను. ఇదేంటంటే మనం గుక్క తెప్పకుండా పాడే వాళ్ళని చూసాం, నాన్ స్టాప్గా డ్యాన్స్ చేసే వాళ్ళు చూసాం. దీన్ని ఏమంటారంటే కనుక బ్రీత్లెస్ మిమిక్రీ. అంటే ఎక్కడ కూడా ఊపిరి బిగబట్టి వితిన్ సెకండ్స్లో వాయిస్ చేంజ్ చేయడం. ఇది చేసి నేను 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి 18 నిమిషాల్లో 100 వాయిస్లు చేసి ప్రపంచంలోనే 4 ప్రపంచ రికార్డులు సాధించానండి యాజ్ ఏ తెలుగు భారతీయుడిగా. సో అది లైవ్లో మీ అందరి కోసం నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. అవుట్పుట్ ఫస్ట్ నుంచి పెట్టండి భయ్యా. ప్లే వాల్యూమ్ ప్లీజ్, మైక్ వాల్యూమ్. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెడ్డి సోదరులందరూ కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ, ఏమండి అందరికీ నమస్కారం. మీ గరిగిబాడి ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఐక్యతంగా మీరు చేస్తున్న ఈ పోరాటకి అభినందనలు తెలియజేస్తూ రెడ్డి సోదరులందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మ. మీ గరిబి. జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఎంత మంచిది, మధ్యాహ్నం భోజనం తక్కువ తినండి. ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా, మరి అందరూ కూడా ఐక్యతగా ముందుకెళ్ళండి. జీవితంలో ఒక కుర్రవాడు ఉన్నాడు, అతను ఎన్నో విజయాలు సాధించాలి అనుకున్నాడు, ఆశయాలతో ముందుకెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా ఇదే విధంగా ఐక్యతతో ముందుకెళ్ళండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు. ఇండియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. I love my Indian people. Focus your career and focus your ambition. And thank you so much for everything. And thank you so much for coming. मित्रम से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूं ऑपरेशन से मैं सोनिया गांधी हूं. Our special thank you so much YS Rajshekar Reddy garu and Jagan Mohan Reddy garu and all the best. నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లమ్మ. మీ అందరూ కూడా సంతోషంగా ఉంటే గట్టిగా చెప్పలు కొట్టండి రాజేంద్ర. అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలని తెలియజేస్తూ, ఈరోజు ఏం మాట్లాడతావా? కూర్చో, నువ్వు పెద్ద పుడిగువా, మరొట్టు కదా, నువ్వు కళ్ళు పెద్ద చూస్తే భయపడతారా? ఇక్కడ అందరు కూడా మరొకటి కాదు మాట్లాడకుండా అందరు బాగుండాలి. అరే బాబు, ఓయ్ ఈరోజు చూస్తా ఉన్నాం, చాలా సంతోషంగా ఉంది. అందరూ రెడ్డిలు కూడా ఇలాగే ఉండాలిరా బాబు. అందరు కూడా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పొందాలి, దేశంగా ముందుగా. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, రెడ్డి ఐక్యత అంటే ఏ రకంగా ఉండాలి, ఆ రకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రకంగా ముందు పోవాలని తెలియజేస్తున్నాను. ఏందా లొల్లి? రాహుల్ పద్ధత ఇది? కెమెరా దగ్గర మనోడేనా? ఇక్కడ అయితే అవుతుంది బంగారు తెలంగాణ.
ఆడోడు మోపోయినాడు. ఇట్లా అయితే పెద్దది కాదు తమ్ముడు. అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని చెప్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రెడ్డిలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నేను మీ జగనన్న విసిరిన బాణాన్ని, మీ తెలంగాణ ఆడపడుచుని. పాదయాత్ర అంటే ఏంటండి? ఎస్, ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. చూశారా, అసలుకి కమ్యూనిటీకి పేరు పెట్టిందే నేను. అవునా కదా తమ్ముడు? ఆల్ ఇండియానే ఆర్గనైజేషన్ కమిటీ. కావాలంటే రెడ్డి గారు ఉన్నారు, అడగండి. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అన్న తమ్ముళ్లకు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, ఏ దేశమెగినా ఎందుకు కాలిడినా, నిజంగా మీ అందరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా ఇదే విధంగా ఇంటర్నేషనల్గా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అందరూ కూడా బాగుంటారు. ఏమంటారు? నిజంగా ఈరోజు రెడ్ కమిటీ అన్నలకు, అలాగే రెడ్ కమిటీలో ఉన్నవంటి సోదరులకు ఈ సూపర్ స్టార్ అభినందనలు తెలియజేస్తూ, రగలేది అగ్ని, మిగలేది భస్వం. జానకి కత్తందుకు జానకి నా యాల్ది రే మామూలుగా లేదురా మా వాళ్ళ మీటింగ్. ఓహోయ్, చాలా సంతోషంగా ఉందా మీ అందరం చూస్తుంటే. ఏమంటావో ఈ సోగ్గాడి తప్పంటే మామూలుగా ఉండదు. హోయ్ నువ్వేంటోయ్ తెగ సిగ్గుపడిపోతున్నావు, మామూలుగా ఉండదు చెప్తాను. చేసి తసారవల బొడ్డు ఎస్బై డొక్కలు గట్టి డిక్కీలు ఎట్టి రెడ్డిలతో పెట్టుకున్నావంటే కసగస నవ్వల బాకురయ్యా, నవ్విలేవులే బిస్కెట్ ఆ మాత్రమే చేయలేవు. ఏంటి బాబా అన్నా? ఒరే నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళవా, మలయాళం? అయ్యి బాబాయ్ నేను చచ్చిపోతానయ్యా. ఒరే నీకు దండం పెడతాను రా, నన్ను వదిలేరా. అరే రే నీకు దండం పెడతానయ్యా. అరే ఇందా నుంచి చూస్తున్నా ఏమైనా ప్రీతి అనుకుంటూ. అరే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లా ఉండదు తెలుసారా? నా మూత్రం నా మీద పోసుకున్నట్టు ఉంటుందిరా. అరే మామ నా వల్ల ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతా మామ ఏడకెళ్ళి. అన్నా అందరికీ నమస్తే అన్నా. నల్ల బాలు నల్ల తచ్చులక నువ్వేంద్రో గట్లా చూస్తున్నావు? గోడ్లలా పొడుస్తా కొడక, పోరగాడు పచ్చగడవని సెంటిమెంట్ వదిలిపెట్టిన బిడ్డ, మనమంటే దేత్తడి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ బాలిక మామూలు బాలిక కాదు, అబ్రాకాదబ్రా మంత్రించి అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. ఓడిపిచ్చి బుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, బిచ్చ అబ్బో కొట్టిన చోట కొట్టకుండా డిచామంటూ కొట్టాడు. అబ్బో జాంబో కయ్యో అయ్య బాబాయ్. ఇదిగో మీ అందరిని చూస్తుంటే మామూలుగా లేదో, అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో మాట్లాడు మేక తెమ్మంటే మే అంటే తెచ్చాడేంటే మాట్లాడేస్తుంది బాబాయ్ మేక. ఇదిగో ఆ మాత్రం ఉండాలి. ఏమనుకున్నాడు? వియ్యా ఏంది తినాలంటే ఎగసగలా కనబడుతున్నారా ఏంది? అబ్బా ఆ మాత్రం ఏం? మీ ఇంట్లో బల్లి ఉందా? బల్లి గోడ మీద ఉందా? అది ఆడిదా మగదా? అబ్బా వచ్చేసావా? ఎక్కడికి? ఎంఎస్ నారాయణ, ఎమ్మంటే మందో ఎస్ అంటే రే రవి రా పదిగేదే పదగో నీ తల్లి దగ్గరే గుప్పుడు పాలపిండేనే వచ్చే రామ్మ బంగారు తల్లి. వచ్చే అమ్మంతా సెటప్ ప్లేస్లెస్ ఏటైంది దాని నుంచి కడగలేడుతున్నావు. ఇటు పాట పాడాలా? చెరుకు తోటలో చట్టడి బియ్యం లగెత్తు కొడితే లడ్డండా, ఆ లడ్డండా అయితే వాకే ఏటంటారు. బావా నువ్వు రావుడు అయితే నేను రావుదాసును బావా. ఆ విక్రమ్ రావుతాడు మళ్ళీ వచ్చేసాడంట బావే. టోటల్గా చింతకు బావా. వచ్చేసావా బావా? వెళ్ళిపోతాను బావా. పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపోతికి పాలు బిదిగినావా? దున్నపోత నిన్ను స్టేషన్లో పిండి కొడితే దీని బండబడవ పాలు రబ్బి. అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ కుక్క ఎత్తుకెళ్ళింది. మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నా పళ్ళ షర్ట్ తీసుకురండి. ఎగేసుకొని రాకండి అందరు. అన్నా 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 కోటన్నా నా చూసావా? మరద్దే బుచ్చక ఎందుకో ఏమిటి? ఎవరే నువ్వు? గ్రంథవాసి కప్పలాగున్నావు. అక్క వచ్చేసావా? ఎవరక్క నువ్వు? ఆ మాత్రము మేము చూడకుండా ఉంటామా? మగజాతిని తొక్కేస్తున్నావా? ఒరే సుధీర ప్రవీణ ఏడ తీసుకొచ్చారా దీన్ని? చిత్తడి ఎవడు? నేను ముందే చెప్పా సత్య, నేను మారిపోయా బంగారు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను మగాళ్ళలాగుంటా బంగారు. సత్య ఐ లవ్ యూ బంగారు, ఐ లవ్ యూ సో మచ్. ఎప్పుడు ఏమండి మగవాడన్నాక పక్కింటి దానికి లైన్ వేస్తాడండి, అందులో తప్పలేదండి. కరివేపాకు
సాటి మగవాడిని ప్రేమించడం నేర్చుకోండి. ఏమండి సావిత్రి గారు, నా వల్ల ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతానండి. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈజ్ ఆసమ్ అప్పి. ఐ లవ్ యూ సో మచ్. అందరు కూడా బాగుండాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఆసమ్ అప్పి. వాట్ థ్యాంక్ యూ. నాకు తెలుగు కొంచెం వచ్చు. ఆ జీవిత నేర్పించింది. నా పళ్ళు పొద్దున్నే పేస్ట్ ఇస్తుంది. నేను తెల్లవారే ఋతుకు, అందుకే తెల్లగా ఉంటాయి నా పళ్ళు. ఏమంటావా? అదే 7 కొండలకి అన్నమయ్య, శ్రీరాముడికి హనుమంతుడు, శివయ్యకి భక్తుడి పవర్ స్టార్కి బండ్ల గణేష్ అని సగారంగా చెప్తున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చాడు బాబు, అందరు బాగుండాలి. మరి అదే ఎట్కారం అంటే మాత్రం చేయలేమా? ఎక్కడెక్కడో తప్పించుకోవడం కదా, అందరూ బాగుండాలి. 1వ తారీఖు వచ్చిందంటే చాలు దడలు ఆడిపోవాలి. అందరు కూడా బాగుంటే మనం బాగుంటాం. ఆ మాత్రం అమ్మా రామ్మరా అప్సరశ ఇక్కడున్నాడే రవి, వాడేనమ్మా తీసుకెళ్ళిపో. పొద్దున్నే 7ంటికి ఇంటర్వ్యూ ఉంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఏది ఈ గాలిని చూపించు. దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దయ్యం ఉంది. ఈ గాల్లో శైతాన్ నడుస్తుంది. శైతాన్ అందరూ కూడా బాగుండాలి. అందులో ఒరే రాఘవా, నీ భయంతో నన్ను చంపేస్తున్నా రాఘవా. ఇదిగా పిన్ని, వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఏమండి, వచ్చేటప్పుడు మళ్ళీ పూలు తీసుకురండి. ఏరా మీద ఈ దేశం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం సాబ్. అరే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులను తెలుసు కదా సాబ్. అరే వదిలేండి సాబ్. అరే చెప్పరా పెద్దోడికి, నేను మోనార్కని, నన్ను ఎవడు మోసం. ఎరా యుద్ధం కూడా 6 తర్వాత ఆపేతా, నువ్వేట ఇట్టి వెళ్ళిపోతావు. నువ్వు తేతగా నడవా, మేము మగాడమా. భజన ప్రధానికి భజన. మేం గొప్ప. దేనికి గొప్ప, ఎవడు గొప్ప? కమ్ముకుంటున్న కారు చీకట్లో నేను మింగేసని విర్రవిగుతున్నాయిరా భైరవా. ఈరోజు నువ్వు ఓడిపోవచ్చుగాక, ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా భైరవా. ఓసే అరుంధతి, నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టని నిన్ను వదలబొమ్మాలి. అమ్మా రామ, నేను నీ బావడ పశుపతిని 80 ఏళ్ళుగా నలిగిపోతున్నాను. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్రతి మనిషిని కదా అమ్మా. రిలాక్స్. ఏమయ్యా, గల్లీలో తిరిగే సిల్లీ నా కొడుకునుకున్నావా? నా రొట్టే సపరేటు. అరిస్తే కరిస్తే అరుస్తా. ఈ పోస్ట్ మ్యాన్ గడి దెబ్బంటే మామూలుగా ఉండి జంబ. నిజంగా మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం ఏమిచ్చి తీర్చగలమే రుణం. మీ అందరూ అదే విధంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్స్టాపబుల్ సీజన్ 2 నేను మీకు తెలుసు. నా సాయి మీ మనసు మ్యాచ్ రోజ్ ప్రెజెంట్స్. నువ్వు భయపడటానికి ఓటర్ అడుగుంటున్నావా బే? షూటర్ని కాల్చి పడేస్తా కొడుక. నేను మీ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9 బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వీక్లో మీ అందరి కోసం చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తా. నా పేరు శివమణి. పూర్ణ మార్కెట్లో అడగండి రవి. నిజంగా ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లేమో దూరం, అసలే చీకటి. చూడప్ప సిద్ధప్ప, ఆ రకంగా మనం ముందుకెళ్ళాలని. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు పైకి వచ్చినట్టు చరిత్రలోనే లేదు నానా. గుర్తుపెట్టుకో, పందుల గుంపు కోసం సింహం సెంగిలో వస్తుంది. ఏంటే కమిషనర్ కూతురికి మొగలు రారా? కమిషనర్ కూతురు పెళ్ళి కావా? చంటే లోకల్ ఉండాలి. అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు. ఏమనుకుంటున్నావో వచ్చేసారంటే అవి మాత్రమే చేసుకో. ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి. మీ అన్నీ ఇచ్చిన కొంత అయిపోతుందండి. ఏమండి ప్రెసిడెంట్ గారు ఉండండి, నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్ ఈ రాజుని. ఇందా నుంచి చూస్తున్నాను, ఏంటి ఏదో పెట్టమో వేసుకొని. నీ హైట్ ఎంత, నా హైట్ ఎంత, లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. అరే ఓ బట్టే బాస్, నీకన్నా తోపేవాడు లేడు. ఏంట్రా ఇందా నుంచి చూస్తున్నాను, ఆ మాత్రం మనం చేయలేవా? థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా ఉండే. థ్యాంక్ యూ. సో ఇలా నాన్ స్టాప్ 100 వాయిసెస్ ఇన్వైట్ చేయొచ్చు. బట్ మనకి సమయాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని ఇక్కడితో క్లోజ్ చేయడం జరిగింది. అండ్ నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టాలండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్రౌండర్ రవి అండ్ స్పెషల్ థ్యాంక్ యూ. ఈరోజు మాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.